ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు బాబా గారి సందేశం ఏంటి అంటే, ఒక్క అడుగు నా వైపు వేస్తే 10 అడుగులు నీ వైపు వేస్తాను అని బాబాగారు అయితే ఈరోజు మనందరి కోసం కూడా ఒక మంచి సందేశాన్ని అయితే ఇచ్చారు కదండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయటం మర్చిపోకండి. అలాగే ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఈరోజు అంటే, తల్లి ఆఖరిగా చెప్తున్నాను, నువ్వు ఆ శివుని ఆజ్ఞతో నువ్వు గణపయ్యని తాకు, నిర్లక్ష్యం చేయొద్దు. 9వ రోజు ఆ గణపయ్య నిమజ్జనానికి బయలుదేరుతున్నారు. బయలుదేరే ముందు గణపయ్య ఒక ఆజ్ఞతో మనకి ఏం చెప్పాలనైతే వచ్చారో వినాలి అంటే, వెంటనే గణపయ్యని తాకండి, నిర్లక్ష్యం చేయొద్దు, నీ పరీక్ష కాలం తీరిపోయింది అని చెప్పి బాబాగారు కూడా ఈరోజు మన అందరి కోసం ఒక గొప్ప సందేశాన్ని అయితే తీసుకొచ్చారు. ఆ గణపయ్య మరలయ ఈ 9వ రోజున నిమజ్జనం అయిన తర్వాత సంవత్సరానికే మరలి రాబోతున్నారు. అప్పటి వరకు మనకి ఆ వినాయకుని ఆశీస్సులు కూడా మన అందరిపైన ఉండాలని చెప్పి ఒక మంచి సందేశం అయితే మనకి తెలియజేస్తున్నారు. ప్రతి మనిషిలోనూ ఎన్నో సమస్యలు అనేవి ఉంటాయి, ఎన్నో బాధలు, ఎన్నో కన్నీళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాటిని తీర్చుకునే ప్రయత్నంలో ఎన్నో అవస్థలు పడతారు. కానీ ఒక్కొక్కసారి మన అదృష్టం వల్ల భగవంతుడు మనకి మంచి మార్గాన్ని అయితే చూపిస్తారు. ఒక్కొక్కసారి దురదృష్టం వెంటాడుతున్నప్పుడు ఆ భగవంతుడు చూపించిన మార్గాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోతాం. అలాంటప్పుడు అలాంటి సమస్యలు మన చుట్టూ ఉన్నప్పుడు ఒక మాయా వలయంలో మనల్ని కప్పివేసినప్పుడు భగవంతుడు నీడ ఎంతో అవసరం. అలా అని ఈరోజు మనకి బాబాగారు మన కోసం మన సమస్యలను తీర్చడానికి ఆ సాయి మనకు గణపతి రూపంలో సందేశాన్ని పంపించారు. ప్రతి ఒక్కరూ కూడాను ఆ గణపయ్యని తాకి ఈరోజు సందేశాన్ని వినండి. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు? ఏం వింటాం మనం అంటే, ప్రతి ఒక్కరూ కూడాను ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీరు, నీ కష్టాల వలన ఎన్నో కోల్పోయారు కదా. ఇకపై మీ జీవితంలోని కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కారినా సరే అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి. ఇది సత్యమైన మాట, ఈ సాయి వాక్కు. ఒకవేళ నీకు ఇప్పుడు మంచి జరగట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు అంటే గనక ఈశ్వరేచ్ఛ అదేనేమో అని అర్థం చేసుకోవాలి. అందులో నుండి నువ్వు నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందేమో, ఎప్పుడైనా చెడులో కూడా మంచి ఏమైనా ఉందా అని ఆలోచించి చూడాలి. అప్పుడు నీకు దాని ద్వారా సమాధానం అనేది దొరుకుతుంది. కాలం ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు. తలపొగరుతో తిరిగిన వాడిని తలదించుకునేలా చేస్తుంది. కాలం తలదించుకుని బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడ్పిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరూ కూడా కీలుబొమ్మలమే. కానీ ఆ కాలంతో పాటు నువ్వు కూడా పరిగెత్తాలి. నువ్వు ఏదైనా సాధించాలి అని పట్టుదలతో ఉంటే దానికి తగిన స్వయం కృషి నీలో ఉండాలి. ఉన్నవాటి విలువ కూడా అవి మన దగ్గర ఉన్నంత వరకు కూడా అర్థం కాదు. ఒక్కసారి అవి చేజారిన తర్వాత వాటి విలువ అర్థమైనా ఏం చేయలేం. అది కాలమైనా సరే, స్నేహితులైనా సరే, బంధువులైనా సరే, చివరికి మన దగ్గర ఉన్న వస్తువులైనా సరే, దేని ద్వారా అయినా సరే ఉన్నంత వరకే వినియోగించుకోవాలి. తల్లి, నీలో మంచితనం ఎంతుందో భగవంతుని మనసులో నీ స్థానం కూడా అంతే మంచిగా ఉంటుంది. నువ్వు చేసే పాపపుణ్యాలపై నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే నా బిడ్డలు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే ఈ బాబా చెప్పే మాటల్ని కేవలం వినడమే కాదు, అర్థం చేసుకొని ఆచరించగలిగితేనే జీవితంలో నువ్వు పైకి ఎదగలుగుతావు. ఒక్కసారి నీ జీవితంలో పాతాళానికి పడిపోయావు అంటే ఇంక ఏ అవకాశం లేదు అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్న శక్తి అనేది నిన్ను ఎప్పుడూ కూడా మేలు
మేల్కొలుపుతూనే ఉంటుంది. అది ఎవరి ప్రార్థనో లేక ఎవరి దీవెన వల్లనో కాదు, కానీ ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక సమయంలో అది ఆదుకుంటూ ఉంటుంది. తల్లి, నువ్వు తెలిసి తెలియక ఏవైనా పొరపాట్లు చేస్తే క్షమించే గుణం ఉన్న ఈ సాయిని నువ్వు నమ్మకంతో చూస్తున్నావు. ఏదైనా సరే నీ కష్టం చెప్పుకొని బాధపడుతున్నావు. ఈ సాయి ఏదో ఒక రోజు నా కష్టం తీరుస్తాడు అన్న నమ్మకంతో ఉన్నావు. ఈరోజు నీకు అదే నమ్మకంతో నీకు సందేశం ఇస్తున్నాను. తల్లి, అర్థం చేసుకో. జీవితంలో నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి నీకు అందేలాగా చేస్తాను. ముఖ్యంగా బాబా, నేను ఉద్యోగం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. పెళ్లి విషయంలో కూడా ప్రతిసారి ఆటంకాలే ఎదురవుతున్నాయి. వీటన్నింటికి ఏదైనా మార్గం చూపించవా తండ్రి అని ఎప్పుడూ అడుగుతూనే ఉంటావు కదా బిడ్డ. నా బిడ్డ తల్లి, ఖచ్చితంగా నీకు ఉద్యోగం వచ్చేలాగే చేస్తాను. నీ పెళ్లి విషయంలో కూడా ఏ ఆటంకము కలగకుండా నిర్విఘ్నంగా పూర్తి చేసే బాధ్యత కూడా నాదే తల్లి. పెళ్లి బాజాలు మోగేలాగా నేను చేస్తాను తల్లి. నువ్వు నన్నే నమ్ముకొని ఉన్నావు కదా తల్లి. బాబా ప్రతిసారి నాకు అన్నీ అందినట్టే అంది, నాకు అందకుండా దూరం అవుతున్నాయి. వీటన్నింటికి ఒక పరిష్కారం నువ్వు చూపిస్తావా తల్లి తండ్రి అని అడుగుతూ ఉంటావు కదా. ఈ బిడ్డ కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా? ఎన్నో రోజులుగా నా బిడ్డ అడుగుతోంది, మరి ఎందుకు నువ్వు పట్టించుకోలేదని బాబా ముందు కూర్చొని నా బిడ్డ ఏడుస్తూ ఉంటుంది. ఈ బాబా కోసం తపన పడుతూ ఉంటుంది. సాయి చెప్పేది ప్రతీదీ కూడా వింటూ ఉంటుంది కదా. కానీ ఒక్కొక్కసారి నువ్వు విచక్షణని కోల్పోతున్నావు తల్లి. అప్పుడే నీకు లేనిపోని ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. నువ్వు ఏదైనా సరే ఆలోచించి ముందడుగు వేయి. ఖచ్చితంగా చాలా కష్టాల్లో ఉన్నావు కాబట్టి తండ్రి కాపాడు అని అడుగుతూ ఉంటావు. నువ్వే నాకు ఏదో ఒక దారి చూపిస్తావు అన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నాను బాబా. నీకు ఏ మాత్రము కనికరం లేదా బాబా అని నా బిడ్డ అడుగుతూ ఉంటుంది. తల్లి, ముందు నువ్వు ఎక్కడ తప్పులు చేస్తున్నావో వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నేను ప్రతిరోజు నీకోసమే ఏదో ఒక రూపంలో వచ్చి సందేశం ఇస్తూ ఉన్నాను, కానీ వాటిని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. వాటిని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టగలిగితే ఖచ్చితంగా నీకు ఆనందమే దక్కుతుంది తల్లి. ఈ బాబా దీవెనలు ఎప్పుడూ నీకు అండగా ఉంటాయి. నువ్వు బాబా చూడట్లేదు అని అనుకుంటున్నావు కదా. నా కష్టాలు నావి, బాబా ఏం చేస్తాడులే అని నా మీద నిందలు కూడా వేస్తున్నావు. ఈ బాబా నా కోసం అంటూ ప్రత్యేకంగా ఏమీ చేయరా అని అడుగుతూ ఉంటావు. నా భర్త కోసం ఎన్నో నెలలుగా తప్పిస్తున్నాను, నా బంధం నాకు దగ్గరైతే బాగుంటుంది అని ఎన్నోసార్లు బాబా ముందు చెప్పుకుంటున్నావు కదా. కన్నీరు కార్చినా కూడా బాబా కనికరించడం లేదు. మరి ఎందుకు? నాకు ఇన్ని సమస్యలేంటి? నేను ఏ తప్పు చేశాను బాబా అని నా బిడ్డ నన్నే చూస్తూ, నా ఫోటో వంక చూస్తూ ప్రత్యేకంగా నా ముందే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తల్లి, నాకు అర్థమవుతుంది. నీ బాధ నేను అర్థం చేసుకోగలిగాను. నువ్వు ఎప్పుడూ కూడా నిశ్చింతంగా ఉండాలి. బాబా మీద పూర్తి విశ్వాసం పెట్టుకుని నమ్మకంగా ముందడుగు వేయాలి. ఏ కష్టం వచ్చినా సరే ఈ సాయి నామాన్ని పలుకుతూ ఉండాలి. కష్టమే కాదు, ఏ సమస్య వచ్చినా సరే ఎవరైనా నిన్ను బాధిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఆ క్షణంలో కూడా నువ్వు సాయిని తలుచుకోవాలి. అంతేగాని నువ్వు నిందించకుండా వారిని ఏమీ అనకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఆ ప్రయత్నంలో నువ్వు విఫలం కావచ్చు. తల్లి, ఎవరైనా సరే మన ముందు ఎలా ఉన్నారన్నది నిజం కాదు, మన వెనకాల ఎలా ఉన్నారన్నది మాత్రమే నిజం. వారి నిజరూపం, వారి నిజస్వరూపం అనేది మనకి తెలుస్తుంది. నీతో మాట్లాడడం మానేసిన ప్రతి ఒక్కరూ కూడా నీ గురించి మాట్లాడటం మొదలు పెడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారితో నువ్వు ఎలా మసులుకోవాలో, ఎలా నేర్చుకోవాలో, నీ చుట్టూనే ఉంటూ నీ ముందే ఇంకోలాగా, నీ వెనక ఇంకోలాగా ప్రవర్తించేవారు కూడా ఉన్నారు. కాబట్టి వారితో నువ్వు ఎక్కువగా బంధాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే వారి నిజరూపం ఒక్కసారి నువ్వు తెలుసుకుంటే కుమిలిపోతావు, బాధపడుతూ ఉంటావు. వీరినా నేను నమ్మింది, ఇలాంటి వారి కోసమా నా వాళ్ళను కూడా నేను దూరం చేసుకున్నాను అని బాధపడుతూ ఉంటావు తల్లి. ఎప్పుడూ కూడా నీ స్థాయి ఒకరితో పోల్చుకోవద్దు. నువ్వు ఇతరుల నుండి సహాయం కోసం ఎదురు చూడొద్దు. నువ్వే ఇతరులకు సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయాలి.
అంతే తప్ప ఒకరి సాయం పొందటానికి కాదు. బాగున్నాను అని చెప్పినంత తేలికగా బాధలో ఉన్నాను అని అందరితోనూ పంచుకోలేము. కొన్ని మనమే అర్థం చేసుకోవాలి. తల్లి, నీ బాధ నేను అర్థం చేసుకున్నాను. నీ కన్నీళ్లను తుడవటానికి ఈరోజు ఈ సాయి వచ్చాడు. తల్లి, ఓదార్పు అనేది ప్రతి మనిషితోనూ నువ్వు పొందలేవు, కానీ భగవంతుడు ఖచ్చితంగా నీకు ఓదార్పును ఇవ్వగలడు. కాబట్టి ఈరోజు నీకు ప్రాప్తం ఉంది కాబట్టి శివయ్యని తాకావు. నిర్లక్ష్యం చేయకుండా ఎలాగైనా సరే నా పరీక్షాకాలం ముగిసిపోవాలి అని తపన పడుతున్నావు. అందుకే నీ వెంట నేను స్వయంగా కదిలి వస్తున్నాను. నీ కష్టం నేను తీసుకుంటాను తల్లి. నువ్వు బాధపడకు. సంతోషమైన దుఃఖమైన నాతో పంచుకో. అన్నింటిలోనూ విజయాలను కలిగించే బాధ్యత ఈ సాయిది తల్లి. నువ్వు నిర్భయంగా ఏదైనా పని చేసే ముందు ఈ సాయి సమాధానం, ఈ గురువు సమాధానం తీసుకొని చేయాలి. నీకు అంతా శుభమే జరుగుతుంది తల్లి. రాబోయే రోజులలో నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీ వాళ్ళతో నువ్వు ఆనందంగా ఉండగలుగుతున్నావు. ఎన్నో రోజులుగా నీ సమస్య తీరలేదని బాధపడుతున్నావు కదా. ఆ సమస్య అది నీకు సమస్యలా కనిపిస్తుంది, కానీ అది నీ జీవితానికి వచ్చిన పెద్ద పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు నెగ్గగలిగితేనే నీ సమస్య కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఆ రోజు నుండి నువ్వు ఆనందంగా ఉండబోతావు తల్లి. అది ఎంతో కాలం లేదు, అతి త్వరలో అది కూడా నెరవేరబోతుంది. ఇక ఎలాంటి చింత పెట్టుకోవద్దు. మనసును ఎంత అదుపులో పెట్టుకోగలిగితే అంత గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతావు, ఎదుగుతావు కూడా. కాబట్టి నువ్వు మనసుని అదుపులో ఉంచుకొని చూడు. నీ స్థాయి ఏంటో నీకు తెలిసి వస్తుంది. నువ్వు ఎంత ఎత్తులో కనిపిస్తావో తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటలో గెలుస్తావు. నువ్వు చుట్టూ ఉన్న వారందరినీ ప్రేమించగలిగినప్పుడే జీవితంలో గెలుస్తావు. కాబట్టి నువ్వు ఎక్కడ ప్రేమను వెతుక్కోవాలి, ఎక్కడ గెలుపును వెతుక్కోవాలో ఆలోచించు. జీవితంలో పరిచయం అయ్యే వారంతా మనకు ఏమీ నేర్పించరు, మనం నేర్చుకుంటే తప్ప. అలాగే పరిస్థితులు ఏవైనా మనల్ని మార్చవు కదా తల్లి. మనం మారితే తప్ప, నువ్వు పరిస్థితులను బట్టి మారితే ఖచ్చితంగా నీ జీవితం కూడా మారుతుంది. అసలు జీవితం, సమయం ఇవి రెండూ కూడా అత్యుత్తమ ఉపాధ్యాయులు. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని జీవితం చెబుతుంది. జీవితం ఎంత విలువైందో కాలమే మనకు బోధిస్తూ ఉంటుంది. తల్లి, నీ బాధని ఎవ్వరూ ఓదార్చేవారు లేరు అని నువ్వు బాధపడకూడదు. ఒక విషయం గుర్తుపెట్టుకో, నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని ఏమైనా ఉందా? 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు కదా. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు కదా. అందుకే ఎప్పుడూ ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవిస్తేనే ఆనందం దొరుకుతుంది. కష్టపడే దాంట్లో మన గౌరవం కూడా ఉంటుంది, మోసం చేసే దాంట్లో మన పతనం కూడా ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు కూడా ఒకరి ముందు నటించాల్సిన అవసరమే ఉండదు. నువ్వు కష్టపడి ముందడుగు వేయి, మోసం చేయకూడదు, నిజాయితీగా బతుకు. అంతేగాని ఎవరితోని కూడా మాటలు పడి నిందలు పడాల్సిన పని లేదు. నువ్వే మోసపోతూ ఉంటావు. ఒకరిని నిందిస్తూ బాధ పెడుతూ ఉంటే, మౌనంగా అన్నీ భరిస్తూ కూర్చుంటే నీ జీవితం అంతటితో ఏమీ ఆగిపోతుంది? పనికి రాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మారిన ఆలోచనలు మనసుకి బరువు. అలాగే పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు అంటాడు. మరి మనం ఎప్పుడూ అలాంటి ఆలోచనలు చేయకూడదు. కానీ పనికి మారిన ఆలోచనలు మనసుకి తెచ్చుకుంటాం. అంటే ఇతరులను అన్నవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. గతంలో జరిగిన గాయాలను గుర్తు చేసుకుంటూ ఉంటాం. వాటి వల్ల మనం ఎంత నష్టపోయామో గుర్తుపెట్టుకోవాలి. ముందు నీ మనసుని అదుపులో ఉంచుకోవాలి. మనసుని నిర్మలంగా ఉంచుకుంటే అప్పుడే నీ ఆరోగ్యం కూడా కుదుటపడుతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జరిగిపోయినవన్నీ తలుచుకుంటూ మదనపడుతూ మనం కూర్చుంటే ఏమీ చేయలేం కదా. ఇతరులకు నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం, ఆనందం నీ తప్పులు తెలుసుకోవటంలో, వాటిని సరిచేసుకోవటంలో పెడితే చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఒకవేళ నువ్వు అలాంటి
స్థితిలో ఉంటే ముందు నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మార్చుకోవాలి. మౌనంగా స్త్రీ యొక్క అతిపెద్ద రోదన ఆమె మాట్లాడకుండా ఉందంటే ఆమె హృదయం మాటలను కూడా వెతుక్కోలేనంత అలసిపోయిందని అర్థం. నీ బిడ్డలు నీ పట్ల ఎంత ప్రేమని చూపిస్తున్నారు. నీ తల్లి ఆవేదన చెందుతుంది అంటే తన ముందు కూర్చొని అడుగు. ఏ సమస్య వచ్చిందో ప్రేమతో అడిగి మాట్లాడు. అంతేకాని నువ్వు కూడా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండి నీ తల్లిని బాధ పెడుతూ ఉంటే మాత్రం అది నీకు ఇంకా కష్టాలను తెచ్చిపెడుతుంది. మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ, నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడాను మనకు కొంతమంది అనుభవపూర్వకంగా చెబుతూ ఉంటారు. అది నిజం కాదు. చేసిన కర్మలే ఎవ్వరికైనా కూడా వేధిస్తూ ఉంటాయి. తల్లి కోసం ఆవేశం ఉన్నవారికి దాదాపు మోసం చేయటం రాదు. తల్లి మోసం చేసే వాళ్ళకి కోపం, ఆవేశం రాదు. కాబట్టి నా బిడ్డ అలాంటిది కాదు, నాకు తెలుసు నా బిడ్డ ఎలాంటిదో, కానీ ఇప్పుడు కష్టపడుతుంది కదా అని నేను ఊరికే ఉంటానా? నువ్వు ఎన్ని బాధలు పడుతున్నా ఈ సాయి ఉన్నాడు అన్నది నిజం. నువ్వు మర్చిపోతే నేను ఏమీ చేయలేను తల్లి. నీకు కష్టం వచ్చినప్పుడు, కనీసం అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడైనా నువ్వు నా ఫోటో ముందు కూర్చొని విభూతిని ధరించి సాయి నామస్మరణాన్ని చేయి. నీకు వెంటనే నీ బాధని తగ్గుతూ ఉంటుంది. తల్లి ఎంత ప్రేమని వలకబోసినా సరే కొంతమంది నిన్ను బాధ పెడుతూనే ఉంటారు. అలాంటి వారి కోసం నువ్వే ఏమీ పట్టించుకోవద్దు. ఎందుకంటే కొంతమంది విషం చిమ్మే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి భయపడుతూ నువ్వు ప్రతి క్షణం కన్నీళ్లు కారిస్తే మాత్రం వారు నిన్ను ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టేస్తూ ఉంటారు. తల్లి ఎన్నిసార్లు విషయాన్ని వడపోసినా అది అమృతం అవ్వదు కదా. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి కూడా ఎంత చెప్పినా కూడా వ్యర్థమే. మంచి లక్షణాలు ఉన్న వాళ్ళ కోసం వెంటపడాలి. లక్షలు పోతే సంపాదించవచ్చు, కానీ లక్షణాలు ఉన్న వాళ్ళని కోల్పోతే తిరిగి సంపాదించుకోలేం. మనం ఎవరినైతే చాలా చులకనగా చూస్తామో వారితోనే అత్యవసరం ఏర్పడేలాగా చేస్తారో ఆ భగవంతుడు. జీవితంలో అందరితోనూ అన్నింటితోనూ కూడా ఏదో ఒక సమయంలో అవసరం అనేది పడుతుంది. కానీ మనం అందరితోనూ ఆనందంగా ఉండడమే కావాలి. తల్లి ఎప్పుడైతే ఎదుటివారిని అవమానించాలని ఆలోచన మొదలవుతుందో ఆ క్షణం నుండే నీలో మనశ్శాంతిని అనేది కరువైపోతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో తల్లి. జీవితంలో ఎన్నో ఇబ్బందులను పడుతూ వచ్చావు. అవన్నీ కూడా అన్నిటినీ సరిచేస్తాను అని బాబాగారు ఈరోజు మన అందరి కోసం ఎంత మంచిటి చక్కని సందేశాన్ని అయితే అందించారండి. ప్రతి ఒక్కరూ కూడాను ఈ వీడియో మీకు నచ్చింది అంటే కనుక మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి షేర్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేయడం వల్ల ఎందరో సాయి భక్తులకి మన వీడియో అనేది చేరుతుంది. ప్రతి ఒక్కరూ కూడాను శ్రద్ధ, సబూరి అని కామెంట్ చేయండి. ఓం సాయిరామ్. రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.